మనం గుడిలోకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు, దేవుడు పూజ చేసిన తర్వాతకి శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతుంటాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతామని? అసలు కొబ్బరికాయ కొట్టడానికి గల కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కారణాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ కారణం సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరికాయ కొట్టడానికి మన పూర్వీకులు మన పురాణాల నుండి చెప్పిన కాదేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. త్రిపురాసులు అనే రాక్షసులు దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు దేవుళ్ళంతా కలిసి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, మేము త్రిపురాసుల్ని సంహరించలేకపోతున్నాము, నీ వల్లే అవుతుంది త్రిపురాసుల్ని సంహరించాలంటే అని దేవుళ్ళు కోరుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రాన్ని తయారు చేస్తాడు. ఆ అఘోరాస్త్రాన్ని తీసుకొని ఉత్సాహంతో యుద్ధరంగంలోకి వెళ్తాడు. ఆ అఘోరాస్త్రాన్ని త్రిపురాసులపై ప్రయోగిస్తాడు. కానీ ఆ అస్త్రం పనిచేయదు. అప్పుడు పరమేశ్వరుడు ఆశ్చర్యపోతాడు. ఇంత కఠోర తపస్సు చేసినా కూడా ఎందుకు పనిచేయలేదంటూ దీర్ఘాలోచన పడతాడు. అప్పుడు మనసులో శ్రీ మహావిష్ణువు తలుచుకుంటాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడితో ఈ విధంగా అంటాడు, ఓ పరమేశ్వర, నువ్వు 1000 సంవత్సరాల కఠోర దీక్ష చేసి అఘోరాస్త్రాన్ని తయారు చేశావు. కానీ దాన్ని ఉపయోగించే ముందు గణపతి పూజ మర్చిపోయావు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు నిర్విఘ్నం లేకుండా, ఆటంకాలు లేకుండా జరగాలంటే ఖచ్చితంగా నువ్వు గణపతి పూజ చేయాలి. అది నువ్వు మర్చిపోయావంటూ గుర్తు చేస్తాడు. మరునాడే పరమేశ్వరుడు యుద్ధరంగంలోకి యుద్ధపీఠాన్ని తయారు చేసి గణపతి పూజ ప్రారంభిస్తాడు. గణపతికి అన్ని రకాల ఉపచారాలు చేస్తాడు. కానీ హడావిడిలో గణపతికి నైవేద్యం ఇవ్వడం మర్చిపోతాడు. నైవేద్యం ఇవ్వలేదని గణపతి కొంతవరకు అయితే కోప్పడతాడు. ఆ కోపం తగ్గించడానికి పరమేశ్వరుడు గణేశుడికి రకరకాలైన పండ్లను ఆరగించమని ఇస్తాడు. కానీ కోపంతో ఉన్న గణేశుడు అవి ఆరగించకుండా ఉంటాడు. అప్పుడు తల్లి పార్వతీదేవి గణేశుడికి ఇష్టమైన ఉండ్రాలను, కుడుములను, లడ్డూలను ఇస్తుంది. కానీ గణేశుడు వాటిని కూడా తిరస్కరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, నాయనా, నీకేం కావాలో అని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు గణేశుడు నవ్వుతూ, పరమేశ్వరుడితో, తండ్రి గారు, నాకు ఇవేమీ అవసరం లేదు, మీ యొక్క తరపున నాకు మీ తలని నైవేద్యంగా సమర్పించుకోండి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, లోకనాయకుడైన తండ్రి యొక్క తలను కోరుకోవడం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు గణేశుడు నవ్వుతూ, తండ్రి, ప్రతి మానవుని తలలో రుద్రగ్రంథి ఉంటుంది. ఆ రుద్రగ్రంథి మానవుని చైతన్యానికి కారణం కదా. మానవుల శిరస్సే కదా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, అహంకారానికి ప్రతిరూపం. కాబట్టి వాళ్ళ శిరస్సును సమర్పించుకుంటే వాళ్ళ అహంకారాన్ని పక్కన పెట్టి నన్ను పూజించినట్టు అవుతుంది కదా అని అంటాడు. నువ్వెంత లోకనాయకుడి అయినప్పటికీ నీ అహంకారాన్ని పక్కకు పెట్టి నాకు నైవేద్యం సమర్పించుకుంటే నేను దాన్ని మనస్ఫూర్తిగా తీసుకుంటానని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు చెప్పింది కరెక్టే నాయనా అని అంటాడు. తన శిరస్సు నుంచి ఒక తేజస్సును బయటకు తీసుకొస్తాడు. ఆ తేజస్సు ఎలా ఉంటుందంటే మానవుని తలకాయ ఆకారం కలిగి ఉంటుంది. అదే మన కొబ్బరికాయ. కొబ్బరికాయ ఉన్న పైపీచు జుట్టుకు సంకేతం, మరియు టెంకాయ తలకాయకి సంకేతం. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేటప్పుడు పీచు తీయమని చాలామంది అంటారు. ఆ పీచు తీసినప్పుడు మనకి 3 రంధ్రాలు అయితే కనబడతాయి. అవే పరమేశ్వరుడు యొక్క 3 కళ్ళు అని అంటారు. ఇలా పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ సమర్పించిన తర్వాత యుద్ధంలోకి వెళ్ళి త్రిపురాసుని సంహరిస్తాడు. అప్పటి నుండి కూడా మానవులు ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా గణేశుని పూజ అయితే చేస్తారు. అప్పటి నుండి కూడా మానవులు ఏ పని ప్రారంభించినా వాళ్ళ అహంకారాన్ని పక్కన పెట్టి నిష్కలమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ కొబ్బరికాయ కొడతారు. ఇదన్నమాట కొబ్బరికాయ కొట్టడానికి గల కారణం. మరి ఇప్పుడు ఏదైనా పూజ ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలంటారా? కాదు. ఎవరైతే మానవులు అహంకారం లేకుండా ఉంటారో వాళ్ళు కొట్టవలసిన అవసరం లేదు. కానీ అహంకారం లేని మానవుడు అంటూ భూమి మీద ఉండడు కదా. కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొట్టాలి. అదేవిధంగా మేము నెక్స్ట్ వీడియోలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటారు. దానికి గల కారణం ఏంటో మనం ఈ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కారణ సిరీస్ కోసం మా ఛానల్ కారణ్ సబ్స్క్రైబ్ చేయండి.